హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. ఈ రోజు మనం గర్జవెల్లికి దగ్గరలో ఉన్న ముసలమ్మ గుట్ట శివాలయం అయితే వెళ్తున్నాము. ఎందుకంటే శంకర్ సార్ వాళ్ళ బర్త్డే పార్టీకి అయితే సచిన్ సార్ నన్ను మా బావని అయితే ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. వచ్చేసాం. జిగ్ పార్టీ స్టార్ట్ లేదు, జిగ్ తింటది. హ్యాపీ బర్త్డే శంకర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శంకర్ లవర్ బాయ్ వారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ అనేటివి కర్జవెల్లిలోని ముసలమ్మ గుట్టలో చాలా ఘనంగా జరుపుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ వీడికి వచ్చి చాలా చక్కగా భోజనాలు చేసి మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము. మరి ఈ సందర్భంలో శంకర్ లవర్ బాయ్ గారికి ఒక ఉర్దూ షహరీ అంకితం చేస్తున్నాం. సో షహరీ వినండి ఒకసారి. तू चांद मैं सितारा, तू चांद मैं सितारा होता, आसमान में आशियाना हमारा होता, आसमान में आशियाना हमारा होता, लोग तुम्हें दूर से देखेंगे, लोग तुम्हें दूर से देखेंगे, मगर तेरे पास में देखने का हक तो मेरा होता. ఈయన చంద్రుడు, మేము చుక్కలము. ఆకాశం మన ఇల్లు. పబ్లిక్ అంతా నేను దూరంతో చూస్తారు, కానీ దగ్గరికి వెళ్ళి చూసే హక్కు మాత్రం నాకు మాత్రమే ఉంది. శంకర్ లక్కీ సార్. హ్యాపీ బర్త్డే శంకర్ సార్. శంకర్ సార్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే శంకర్ గారు. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే లవర్ బాయ్ శంకర్ సార్. హ్యాపీ బర్త్డే శంకర్ సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే శంకర్ సార్. హ్యాపీ బర్త్డే శంకర్ సార్. ఇంకెన్ని బ్యాచులర్ బర్త్డేగా ఇంకా నెక్స్ట్ బర్త్డేకు ఇంకా ఘనంగా ఇప్పుడు అటు ముగ్గురు మా లవర్ బాయ్స్ ప్రశాంత్, సంతోష్ స్పెడ్స్, మళ్ళీ మా గూడెం టైగర్ అశోక్ సార్. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క గూడెం కాంప్లెక్స్ స్కూల్ కమిటీ నుండి కోరుకుంటున్నాము. లాస్ట్ బ్యాచ్ పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, అశుద్ర రాజకీయానికి నుద్ర రూత్రమే మెచ్చి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. నీరు పోసావా, నారు పెట్టావా, కోత కోసావా, కుప్పలుడ్చావా? అరే తెల్ల కుక్క, కష్టజీవుల ముచ్చమెత్తుకులు బ్రతినే బతికే నీకు శిస్తెందుకు కట్టారా అని ఫెల ఫెల సంఖ్యలు తెంచి స్వరాజ పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి,
అన్యభూమి నా దేశం సదా స్మరామి. మన గూడెం టైగర్ బూరుగుడ అన్నగారు మన లాస్ట్ టైం మనం ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ పాట పాడినప్పుడు మరి మన శరీరంలో ఉన్న రోమాలు మొత్తం లేచిపోయినాయి ఆ రోజు మైక్ సౌండ్కి. మరి సార్ రావడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఆయన వాయిస్ వినాలని మేము అందరం కోరుకున్నాం. మా అందరి కొరకు పాట పాడినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అశోక్ సార్ గారికి చప్పట్లతోటి. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ సార్. అందరికి ఒక డౌట్ ఉంది, మరి శంకర్ సార్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని, కాబట్టి దీనిపై మన శంకర్ సారే క్లారిటీ ఇవ్వగలరు. ఈ సైడ్ లో సేమ్ మహేష్ బాబు లాగే ఉన్నావు. అదే ఎందుకంటే చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి ఈ మధ్యలో, చాలా బిజీ ఉంటున్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ వస్తుంది, ఒకప్పుడు ఎప్పుడు వేసినా రింగ్ వస్తుండే. కాబట్టి ఒకసారి క్లారిఫై ఇవ్వగలరు అందరికీ. అందరికీ ధన్యవాదాలు ఇక్కడ వచ్చి నాకు విషెస్ చేసినందుకు. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాలి. దీన్ని క్లారిటీ కోసం కావాలంటే 1 year వెయిట్ చేయాల్సి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చూసే సార్ ఏదో జరుగుతుంది అని అనుకోవచ్చు. శంకరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఇట్లాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని, కానీ సింగిల్ గా మాత్రం మీదే లాస్ట్ కావాలని. నాకెప్పుడు ఏ అవసరం ఉన్నా అన్నకే ఫోన్ చేసి అన్నతోనే షేర్ చేసుకుంటా. మా అన్న, పెద్ద అన్న, రాకేష్ అన్న. సార్దే మీరు ఇందాక అడిగారు కదా, ఖచ్చితంగా లవ్ మ్యారేజ్. అందరం ఈ విధంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే కదా అందరికి? ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇక మళ్ళీ మనం ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. ఎందుకంటే సార్ మనం బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నట్టు ఓన్లీ ఒక మండల్ క్లారిటీ ఎవరి ఊహకు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అక్కడ ఎవరు నంబర్ 1 టాప్ ఎవరు సర్చింగ్ లో మేము అంటే మండల్ జస్ట్ ఏంటి బెజ్జూరు, కౌటాల, చింతల, మనపల్లి, దయగా ఓన్లీ అదే అంతే. నోమర్ క్వశ్చన్ తర్వాత అడగం. ఓకే, వీడియోని ప్లే అయితే తర్వాత అడగం. ఓకే, మండల్ కాదు డిస్ట్రిక్ట్ చేంజ్. ఓకే, మా నితేష్ అండ్ మా జ్ఞానేశ్వర్కి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ అక్కడ నుండి మనం ఇన్విటేషన్ వెంటనే వచ్చి వాళ్ళు మనకు యూట్యూబ్ లాగ్ చేస్తున్నందుకు. ఓకే, ఒకటి అశోక్ సార్కు ఫినిషింగ్ ఒకటి. థ్యాంక్ యూ సార్, నైస్. ఓకేనా, మంచి పాటతో అందరినీ ఎంటర్టైన్ చేసిన మా అశోక్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఇక్కడ అందరం కలిసి ఈ విధంగా ఎంజాయ్మెంట్ చేయడం అనేటువంటిది చాలా విలువైనది, ముఖ్యమైనది. ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా దీన్ని ఒక మంచిగా మెసేజ్గా తీసుకొని మనం ఇక్కడ రావడం వల్ల ఏంటంటే మనం మెసేజెస్ షేర్ చేసుకుంటాం. ఒకటి ఏంటంటే హావభావాలు, హాస్య క్రోధాలు ఎప్పటికీ టీచింగ్ చేసుకుంటూ ఉండడం అనేది స్ట్రెస్ అనేది తగ్గడం జరుగుతుంది. ఈ విధంగా మరుసటి ఇంకా ఫ్యూచర్లో కూడా అందరి బర్త్డేస్ కూడా ఇలా కొంచెం ప్లాన్ చేసేసి ఈ విధంగా అందరం కలిసికట్టుగా ఉంటే చాలా బాగుంటుందని కోరుకొని లాస్ట్గా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శంకర్ సార్. ఓట్ యు మై యూట్యూబ్ ఛానల్. సో నన్ను ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్క సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇన్వైట్ చేయడం అనేది అంటే మీ దగ్గర ఇన్విటేషన్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇది నా మొదటి ఇన్విటేషన్ అన్నట్టు. ఇలాంటి మంచి మంచి ఇన్విటేషన్స్ ఇంకా ముందు ముందు నాకు ఇంకా పెద్ద పెద్ద ఇన్విటేషన్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. సో ఈ కష్టము ఎప్పుడు వృధా పోదు, ఏదో ఒక రోజు గట్టి ఫలితాన్ని ఇస్తుంది. సో ఇలా నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో తొందరగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. 1Kకి ఓకే, అందరు కూడా నితేష్ అఫీషియల్ ఒక యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాళ్ళకు కూడా అందరికి చెప్పండి. ఓకేనా, ఎంకరేజ్ చేద్దాం. ఓకేనా, రేపు మంచి పొజిషన్ అంటే మనకు కూడా మన వాళ్ళు ఓకే షూర్. మన కోసం అంటే మనకి ఎక్కడ ఇన్వైట్ చేసినా కానీ ఒకటే మాటకు లేదనకుండా వస్తాడు. కాబట్టి మన ఫ్రెండ్ని మనం మోటివేట్ అయ్యాలి, ఎంకరేజ్ చేయాలి. రేపటి రోజు మంచి పొజిషన్లో ఉండాలని అందరి తరఫున కోరుతున్నాను. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సార్. అన్న మాటల్లో ఇప్పుడు విందాం. ఎట్లా ఫీల్ అవుతానన్నా? ఇప్పటివరకు ఓకే. ఫీలింగ్ కాదు. థ్యాంక్ యూ యూట్యూబ్ సార్ అన్న నితేష్ అన్న, చాలా థ్యాంక్ యూ. నేను పిలిచిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడ వరకు వచ్చినందుకు ఇంతకన్నా థ్యాంక్స్ మాత్రమే చెప్పగలను. ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్తాను. సబ్స్క్రైబ్ చేయాలి. మీరు చిన్న సాయం అంతే, ఒక్క సబ్స్క్రైబ్ నాకు మనం సరిపోతుంది. చేసి మనకు ఇంకొకరిని చేపిస్తే సరిపోతుంది. మనం చేసి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఉంటే సరిపోతుంది. కామెంట్ పెట్టి ఫార్వర్డ్ చేయాలి. అంతే అంతే అంతే. మనం ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాము. సో ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాము. బయటికి వెళ్తే మమ్మల్ని కొంతమంది గుర్తుపడుతున్నారు. సో అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మొన్న సచిన్ సార్ కూడా ఒక సిచ్యువేషన్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు తెలుగు ఎగ్జామ్ అయిన తర్వాత నేను రాజన్న సార్ ఇక్కడ మన రూట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కదా, అప్పుడు బాబాసాగర్ రూట్లో వెళ్ళినప్పుడు అక్కడ అవుట్ సైడ్లో ఒక కిరాణా షాప్ ఉంటుంది. అక్కడ నేను సార్ బాగా వేడవుతుంది సార్, స్ప్రైట్ తాగుదామని వెళ్తే అక్కడ అతను ఇస్తున్నాడు, స్ప్రైట్ తీసుకుని ఇట్లా చూస్తున్నాడు. ఏమైందని నేను అన్నా, సార్ ఆ రోజు నితేష్తోనే అది హోటల్లో కాగర్నగర్ హోటల్లో బిర్యానీ వీడియో మీరేనా సార్ అంటే నేనే అని అంటే గుర్తుపట్టాను అన్నట్టు. అట్లా అంటే అలా అంటే ఐడెంటిఫై చేస్తాం. అంటే ఇదేం మనం ఏమనుకుంటాం, అసలు ఎవరైనా చూస్తుండో లేదా, ఐడెంటిఫై చేస్తుండో లేదా అనుకుంటాం. కానీ సోషల్ మీడియా ప్రభావం తొందరగా వెళ్ళిపోతుంది. ఓకేనా నితేష్, ఆల్ ది బెస్ట్. ఇంకా మరిన్ని వీడియోలు మంచి వీడియోలు తీసుకుంటూ మా సహకారం అందరి సహకారం ఎప్పుడు ఉంటుంది. ఓకేనా, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు ఉపయోగపడే మంచి వీడియోసే తీస్తాను. సో కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా ప్రియమిత్రుడు దుర్గం శంకర్ జాన్ జిగిరి మా బాంధవుడు ఈరోజు పుట్టినరోజు మంచిగా హ్యాపీనెస్ మూడ్లో జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు ఒక 30 మంది టీచర్స్ మేమంతా. ఒక విధంగా చెప్పాలంటే ఇది మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో అమెరికా ముందుందంటే దానికి ప్రాగ్మటిజం, వ్యవహారిక సత్తావాదం అనేదే ముందుకు వస్తుంది. ప్రజెంట్లీ నువ్వు ఏంది అనేది ఇప్పుడు ప్రజెంట్లో మా సర్క్యులేషన్లో మేము ఏ విధంగా చేస్తున్నామో అప్పటి సంతోషాన్ని అప్పుడే దొరకబట్టుకుంటాం, అప్పుడు బాధను అప్పుడే దిగమింగుకుంటాం. ఏ విధంగా సమస్యను సాధించాలో ఆ విధంగా సాధించుకుంటాము. మా ప్రియమిత్రుడి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అందరు టీచర్లు గూడెం కాంప్లెక్స్ వర్సెస్ చింతన మానవీయుల కాంప్లెక్స్ నుంచి కూడా టీచర్స్ వచ్చి మా శంకర్ యొక్క జన్మదినాన్ని జయప్రదం చేసేందుకు సంతోషం వ్యక్తపరుస్తూ అభినందిస్తున్నాను. శంకర్ సార్కి మా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తమ్ముడు ఆరోగ్యాలతో తన యొక్క ఈ యొక్క సేవని, విద్యా వృత్తిని ఆనందంగా, ఆరోగ్యదాయకంగా, నిండు నూరేళ్ళు సంతోషదాయకంగా గడపాలని కోరుకుంటున్నాను. నేటి ఆనందదాయకమైన సమావేశమైనటువంటి మన గూడెం కాంప్లెక్స్ ఉపాధ్యాయ మిత్రులందరూ కలిసి ఈ యొక్క సంతోషదాయకమైనటువంటి మన ప్రియతమ యువ ఉపాధ్యాయుడైనటువంటి దుర్గం శంకర్ గారి యొక్క జన్మదిన ఉత్సవాలను సందర్భంగా ఈ యొక్క సమావేశంలో జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగానే నిజంగా చెప్పాలంటే ఆయన ఇలాంటి జన్మదినోత్సవ ఉత్సవాలను నిండు నూరేళ్లతో, కోటి కాంతుల చిరునవ్వులతో, ఇంకా ఎన్నెన్నో ఇలాంటి జన్మదినోత్సవాలు జరుపుకోవాలని మనస వాచ కర్మేణ కోరుకుంటూ నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నిన్ననే యానివర్సరీ జరుపుకున్న మన విశ్వనాథ్ సార్ దంపతులకు మరియు సాయి సార్ దంపతులకు బిలేటెడ్ హ్యాపీ యానివర్సరీ సార్. నాకన్నా పెద్దవారు, గౌరవనీయులు, మా పెద్ద అన్న వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. నాతో పాటు వచ్చిన బ్యాచ్లర్స్ అందరూ ఒకసారి వచ్చి ఫోటో తీయాలని కోరుకుంటున్నాను. మా ఉపాధ్యాయ వర్గము ఎంతో కష్టపడి డిఎస్సి రాసి, టెట్ రాసి, డిఎస్సిలో మార్క్స్ పొంది ఉద్యోగాలు పొందారు. ఎంతో కష్టపడి వచ్చిండ్రు కాబట్టి ఎంతో కొంత వయసు అనేది మన నిమిత్తము ఉండనే ఉంటుంది. కాబట్టి మా యొక్క బ్యాచిలర్ టీచర్స్ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు నా తప్ప అందరు పెళ్ళి అయిన కాని వాళ్ళే ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా వీళ్ళ యొక్క అనుభవాలు ఎంత కష్టపడ్డారు, ఏమిటి వీళ్ళ జీవన విధానం మీద వీళ్ళు తెలియజేస్తారు. దేంట్లో కష్టం సార్?
ఇఫ్ ఎనీ ప్రొఫెషనా? ఓకే ఓకే ఓకే. ఈ కష్టాలు ఎప్పుడు చీకటి రాత్రులు ఎలా గడిచాయి అసలు? ఎలాగ